మీరు కూరగాయలు అమ్మేవారి దుకాణంలో చూసారా? ఆకుపచ్చ కూరగాయలు, ఉల్లిపాయలు, బంగాళదుంపలు, టమాటో మరియు పండ్లు వివిధ సమూహాలలో ఎలా ఉంచుతారో, సమూహాలుగా విభజించడం వలన వినియోగదారులకు వస్తువులను కొనుగోలు చేసేటప్పుడు ఎంచుకోవడం సులభంగా ఉంటుంది. అదేవిధంగా మనం ఆహారాన్ని వివిధ సమూహాలుగా విభజించినట్లయితే ఆరోగ్యకరమైన ఆహారాన్ని అర్థం చేసుకోవడం మరియు తీసుకోవడం సులభమవుతుంది. పదండి, ఆహార సమూహాల గురించి మనం అర్థం చేసుకుందాం. వివిధ రకాల ఆహారం మనకు అందుబాటులో ఉంది, కానీ ప్రతి ఆహార పదార్థాన్ని అధ్యయనం చేయడం సాధ్యం కాదు. అందుకే వాటిని ఆహార సమూహాలుగా వర్గీకరిస్తారు. పనితీరు మరియు పోషక మూలకాలు ఆధారంగా ఆహారాన్ని 3 సమూహాలుగా వర్గీకరిస్తారు. 1. శక్తిని ఇచ్చే ఆహారం. ఇది కార్బోహైడ్రేట్స్ మరియు కొవ్వు పదార్థాలను కలిగి ఉంటుంది. ధాన్యాలు, కొవ్వులు మరియు చక్కెరలు వంటివి. 2. శరీరాన్ని నిర్మించే ఆహారం. ఇందులోకి ప్రోటీన్స్ ఉండే ఆహార పదార్థాలు వస్తాయి. పాలు, మాంసం, పప్పులు, గుడ్లు వంటివి. 3. నియంత్రిత పదార్థాలు. ఇవి మన శరీరంలోని వివిధ ప్రక్రియలను నియంత్రించడంలో సహాయపడతాయి. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది మరియు వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది. విటమిన్లు మరియు ఖనిజాలతో కూడిన ఆహార పదార్థాలు ఇందులో ఉన్నాయి. పండ్లు మరియు కూరగాయలు లాంటివి. మనం తినేదాన్ని బట్టే ఉంటాం అంటారు. మరో విధంగా చెప్పాలంటే పోషకాహారం మరియు ఆరోగ్యం ఒకే నాణ్యానికి ఉన్న 2 వైపుల్లాగా ఉంటాయి. అందువల్ల ఆహారం మన ఆరోగ్యానికి మరియు శ్రేయస్సుకు చాలా ముఖ్యమైనది. సరైన పరిమాణంలో అన్ని పోషకాలను పొందడానికి 5 రకాల ఆహార సమూహాలు మనకు సహాయపడతాయి. వాటిని మనం అర్థం చేసుకుందాం. మొదటి ఆహార సమూహం తృణధాన్యాలు. ఇది ఆరోగ్యకరమైన ఆహారం యొక్క ఆధారం మరియు మనం దాన్ని సమృద్ధిగా తీసుకోవచ్చు. తృణధాన్యాల నుంచి మనకు ఫైబర్ లేదా ఖనిజాలు సులభంగా లభిస్తాయి. బియ్యం, గోధుమలు, జొన్నలు, బార్లీ, మొక్కజొన్న ఇవి ఎల్లప్పుడూ మనకు ప్రధాన ఆహారం. రెండవ సమూహం పప్పులు మరియు బీన్స్. వీటిని ఎక్కువగా మొదటి ఆహార సమూహంతో తింటారు. వీటిలో బఠానీ, శనగపప్పు, మొలకలు ఉంటాయి. మూడవ సమూహంలో పాలు, డ్రై ఫ్రూట్స్, గుడ్లు మరియు మాంసం ఉత్పత్తులు ఉంటాయి. వీటి నుంచి మనకు ప్రోటీన్స్, విటమిన్స్ లభిస్తాయి. నాలుగవ ఆహార సమూహం పండ్లు మరియు కూరగాయలు. ఇవి విటమిన్లు, మినరల్స్ మరియు ఖనిజాలను అందించడమే కాకుండా ఇతర పోషకాలను కూడా అందిస్తాయి. కొవ్వులు మరియు చక్కెరలు 5వ ఆహార సమూహంలో భాగం. నెయ్యి, నూనె, చక్కెర వంటి పదార్థాలు ఈ సమూహంలోకి వస్తాయి. మనకు ఇవి ప్రతిరోజు తక్కువ పరిమాణంలో అయినా అవసరం. ఒకే రకమైన ఆహార పదార్థాలను ఒకే ఆహార సమూహంలో ఉంచుతారు. మనం ఒక ఆహార సమూహాన్ని అదే ఆహార సమూహంలోని మరొక ఆహార పదార్థంతో భర్తీ చేస్తాము. పాలకు బదులుగా పెరుగు తీసుకోవడం, అన్నం బదులు రోటీ తినడం లాంటి వాటి వల్ల దాదాపు అదే పోషకాలను మనం పొందుతాము. అన్నిటికంటే దిగువన ఎక్కువ స్థాయిలో తృణధాన్యాలు ఉన్నాయి. ఇవి ఎక్కువ పరిమాణంలో వినియోగించబడతాయి. రెండవ స్థాయిలో పండ్లు మరియు కూరగాయలు ఉన్నాయి. మనకు ఇవి ఎక్కువ పరిమాణంలో కూడా అవసరం. ఇది విటమిన్లు మరియు మినరల్స్ కోసం అవసరమైన ఆహార పదార్థం. మూడవ స్థాయిలో పాలు, డ్రై ఫ్రూట్స్, గుడ్లు మరియు మాంసం ఉత్పత్తులు ఉన్నాయి. చివరి మరియు చిన్న మూలలో కొవ్వులు, చక్కెరలు మరియు ఇతర పానీయాలు లేదా ఆహారాలు ఉన్నాయి. మనం వీటిని తక్కువ పరిమాణంలో మరియు అప్పుడప్పుడు ఆహారంలో చేర్చుకుంటాం. అయితే మీరు అర్థం చేసుకున్నారా? ప్లేట్లో ఏది ఎక్కువ, ఏది తక్కువ తీసుకోవాలి? ఆహార సమూహాలు మనల్ని సమతుల్య ఆహారం అనగా బ్యాలెన్స్డ్ డైట్ వైపు నడిపిస్తాయి. ప్రతి ఆహార సమూహంలోని కొన్ని పదార్థాలను మనం ఆహారంలో చేర్చుకుంటే శరీరానికి తగిన పరిమాణంలో అన్ని పోషకాలు అందుతాయి. దీనిని సమతుల్య ఆహారం అంటారు. ఇలా మీ ప్లేట్లో పప్పు, రోటీ లేదా అన్నం, కూర మరియు పెరుగు చేర్చుకోవడానికి ఇది ఒక మంచి మార్గం. అప్పుడే మనకు ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, విటమిన్లు, మినరల్స్ వంటి అన్ని పోషకాలు అందుతాయి. అప్పుడు ఈ పోషకాల యొక్క కొంత పరిమాణం శరీరంలో నిల్వ చేయబడుతుంది మరియు కొంత సమయం పాటు సరైన ఆహారం తీసుకోకపోయినా కూడా శరీరం పోషకాహారాన్ని పొందుతూనే ఉంటుంది. ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి, ఆరోగ్యకరమైన జీవితానికి
సమతుల్య ఆహారంతో పాటు వ్యాయామం కూడా చాలా ముఖ్యం. ఇప్పుడు మీకోసం ఒక ప్రశ్న. ఇది ఒక ప్లేట్. ఇందులో చపాతీ, పచ్చి కూరగాయలు, ఆవకాయ, సలాడ్, పప్పు, అన్నం, నెయ్యి ఉన్నాయి. మరియు ఇది రెండవ ప్లేట్. ఇందులో వడా పావ్ ఉంది. సరైన మొత్తంలో పోషకాలను పొందడానికి ఏ ప్లేట్ సరైనది మరియు ఎందుకు?